హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇదేంటో గెస్ట్ చేశారా? హింట్ చెప్పనా? ఇది తెలంగాణ స్పెషల్ స్నాక్. ఏంటి ఇది ఇలా ఉంది అని అనుకుంటున్నారా? అసలు ఇది ఎందుకు ఇలా వచ్చిందో చూసేద్దాం పదండి. ఆర్ యూ రెడీ? ఒక గిన్నె తీసుకొని మీకు కావలసినంత బియ్యం పిండి తీసుకోండి. ఆ పిండిలోకి మనము స్పైసీకి తగ్గ కారం, టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. దాంట్లోకి మనము వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి. ఇంకా కరివేపాకు, ఉల్లిగడ్డలు అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత ఆ పిండిలోకి మనము కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. మీరు దేంట్లో అయితే చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెకి ఆయిల్ అప్లై చేసేసుకొని మనము ఆ పిండి ముద్దని మొత్తము స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇక్కడే మెయిన్ స్టెప్ అన్నమాట. ఇప్పుడు మనం స్ప్రెడ్ చేసేసుకున్న పిండికి మనము హోల్స్ పెట్టుకోవాలి. ఆ రంధ్రాలలో నూనె పోసుకొని దాన్ని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 5 to 10 minutes అలా ఉంచాలి. ఆ తర్వాత ఒక సైడ్ మొత్తం మంచిగా ఫ్రై అయిపోతుంది. అది ఫ్రై అయిందని ఎలా తెలుస్తుంది అంటే ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. అది నేను అబ్జర్వ్ చేసిన, మీకు కూడా అలానే వస్తుంది. ట్రై చేయండి. వేడిగా రెడీ. ఏంటో చెప్పలేదు కదా, ఇది సర్వపిండి. ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా తినొచ్చు, టీలో కూడా తినొచ్చు. ట్రై చేయండి. నాకు ఈ మధ్య తెలిసింది దీన్ని టీలో కూడా తింటారని. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకే రెసిపీ కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.